చలో బీటెక్ స్టార్ట్ అయింది కదా అని ఏదో పీకుదామని ఆటోనమస్ కాలేజ్ అయితే వచ్చినామని ఫస్ట్ ల్యాప్టాప్ కావాలన్నారు వీళ్ళు. ఇంకా ఉందిగా ల్యాప్టాప్ ముందర. నేను ఇంకా టాప్ అని చెప్పి విక్టర్స్ తీసుకున్నా 1,00,000. సరే ఎట్లా తీసుకున్నాం కదా, పెద్ద కోడింగ్గా చేద్దామంటే ఇగో ఇందులో వీళ్ళు చెప్తుంది కోడింగ్. నోట్బుక్లో రాపిస్తారు ఇన్పుట్ అవుట్పుట్. ఏం చెప్పాలండి, ఇందులో ఏమైనా పనికొచ్చేది చేపిస్తారా అంటే 6 నెలలు ఏం చెప్పారు, లూప్స్ తప్ప దాని ముందే లూప్స్ తప్ప ఊప్స్ అంటే ఏం తెలియదు మన సార్ వాళ్ళకి. మళ్ళీ 50,000 శాలరీ, స్టార్ స్ప్లిట్టింగ్ తప్ప నోట్స్లో ఇంకేం ఉండదు. ఈ ల్యాప్టాప్లో చేస్తారేమో ఎర్రర్లు వచ్చి దొబ్బించుకుంటాయి. నోట్స్లో బాగానే నడుస్తాయి, అన్ని రన్ అవుతాయి. అవుట్పుట్ వాడు చెప్తాడు కదా. ఇంకా చూస్తే ఇంకా దాని పీడిఎఫ్ సిడిపిఎస్ కోడింగ్ డీకోడింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని ఆయన పీడిఎఫ్ ఓపెన్ చేస్తే పీపీటీలు తప్ప ఏముండదు దాంట్లో. మళ్ళీ చూసుకోండి, అసలు ఆడు బతుక్కి ఒక్కసారి కూడా ఒక్క కోడ్ రాయిపోయలే. ఆ పీపీటీలు చదవడం తప్ప ఏం చేసింది లేదు ఆడు. ఆ వెనక్కి వెళ్ళి ఇంకో దాంట్లో చూస్తే ఇంకా జనరేటివ్ అయ్యాయి. ఆడు కనీసం 5 పీపీటీలోనే చెప్పిండు. ఈమె 5 ఉంటే 4 చెప్పింది. ఆ 5th ఏమో సెల్ఫ్ స్టడీ అని చెప్పి వదిలేసింది. ఇంకోటేమో క్రాఫ్టింగ్ ప్రొడక్ట్స్. ఇదైతే ఇంకా ఘోరం. ఒక పీపీటీ లేదు, అన్ని టాపిక్సే ఉంటాయి.